తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి స్థాయిలో మరమ్మతులు చేసి రైతులకు సాగునీరు అందించాలని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ సూచించారు. శనివారం గోదావరి గనులో పర్యటించిన బండారు దత్తాత్రేయకు బీజేపీ జిల్లా అధ్యక్షుడు సంజీవ్ రెడ్డి, స్థానిక బీజేపీ నాయకులు బల్మూరి వనిత, అమరేందర్ రావులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి శాల్వాలతో సన్మానించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దత్తాత్రేయ మాట్లాడుతూ కోట్లాది రూపాయలతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రజలకు పనికి రాకుండా పోయిందన్నారు. మేడిగడ్డ ప్రాజెక్టుపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ స్పష్టమైన రిపోర్టు ఇచ్చిందని, బాధ్యులైన వారిపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ప్రాజెక్టును రిపేర్ చేయించడంలో రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. ప్రాజెక్టు మరమ్మతులు చేయని కారణంగా నీరు వృధాగా సముద్రం పాలవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ జాలాలకు పోకుండా ఉత్తర తెలంగాణలోని రైతులు సాగునీరు అందే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో నిర్మించిన 3 బ్యారేజీల్లో నీరు లేకపోవడం ద్వారా భూగర్భ జలాలు అడుగంటాయని, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని ప్రాజెక్టు మరమ్మతులు చేపించి నీటిని నిల్వ చేయాలని కోరారు. ప్రచారం చేసి 1,00,000 ఎకరాలకు భూమిని అందిస్తాం, 1,00,000 ఎకరాల సాగునీటికి భూమి అందిస్తాం, నీరు అందిస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరిగింది. కానీ మరి ఆ ప్రాజెక్టు ఎందుకంటే దాదాపుగా సుమారుగా 9,63,000 ఎకరాల ఆయకట్టు ఉందని ప్రభుత్వం వర్గాలు తెలియజేస్తుంది. అలాగే ఆ తర్వాత మీ అందరూ కూడా తెలుసు, మేడిగడ్డ దెబ్బతిన్న తర్వాత ఈ ప్రాజెక్ట్ పరిస్థితి అంతా కూడా ఎలా ఉందనేది ఒక అగమ్య గోచరంగా ఉంది. 2023 అక్టోబర్లో ఈ మేడిగడ్డ ప్రాజెక్టు ఈ యొక్క బ్యారేజీలో ఫియర్లు వెళ్తున్నాయో ఇవి పొందిన తర్వాత వరుసగా పంటలు సీజన్లో రైతులు చాలా నీటి కొరత వల్ల చాలా ఇబ్బంది పడాలని ఏమి వెళ్ళలేకపోతున్నారు. కాబట్టి ఇప్పటికి కూడా ఈ అంశం ఎందుకంటే ఇది సుమారుగా ప్రస్తుతమైనటువంటి 13 జిల్లాలకి ఇది ఎఫెక్ట్ అవుతుంది. అంటే దాదాపుగా ఉత్తర తెలంగాణ అంతా కూడా అవుతుంది. కానీ మన ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ క్లియర్ ఎప్పుడైతే చెప్పేసి చూసిన తర్వాత ప్రభుత్వం దాని మీద ఎంక్వైరీ చేసింది. అప్పుడు ఈ ఎంక్వైరీ మీద ఎన్డీఏసీ వాళ్ళు జీరో ఫిజికల్ ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి ఒక కారణాలు ఒక రిపోర్ట్ ఇచ్చినారు ప్రభుత్వం ఆనాడున్నటువంటి ప్రభుత్వం ఇది పూర్తిగా విఫలమైందని, ఈ ప్రాజెక్టు సాంకేతికంగా అనేకమైన లోపాలు ఉన్నాయని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కాకపోతే ఎన్డీఏసీ వాళ్ళు చెప్పినటువంటి ఏదైతే ఈ యొక్క ఈ 3 బ్యారేజెస్ అన్నారం, సుందిల్ల, మేడిగడ్డ ఈ 3 బ్యారేజెస్ వీటికి సంబంధించినటువంటి ఏవైతే రిపేర్స్ ఉన్నాయో ఈ రిపేర్స్ ఏ రకంగా చేయాలని వాళ్ళ రిపోర్ట్లో కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని దురదృష్టవశాత్తుగా ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మరి కాలయాపన చేసింది. ఎందుకంటే అసలు ప్రభుత్వానికి నిజంగా
కాళేశ్వరం మీద దాదాపుగా 1,00,000 పైన 1,00,000 కోట్ల రూపాయల కూడా ఖర్చు అయింది. ఇంత పెద్ద ఎత్తున ఖర్చు అయిన తర్వాత ఆ ప్రాజెక్టును ఆ విధంగా వదిలివేయడం సరైన విషయం కాదు. ఆ గత ప్రభుత్వంలో చేసినటువంటి పొరపాటు ఎవరు దాని మధ్యలో వాళ్ళ మీద చర్య చేపట్టాలి. చర్య చేపట్టడానికి కావాల్సినటువంటి చొరవ, కావాల్సినటువంటి సాహసం అనేది ప్రభుత్వం చేయలేకపోయింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు సంజీవ్ రెడ్డి, బీజేపీ నాయకులు బలమరి వనిత, అమరేందర్ రావు, మేరుగు హనుమంత్ గౌడ్, కోమల మహేష్, సిల్వ నరసయ్య, పిడియు కృష్ణ, ప్రకాష్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.